ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో 30 గేట్లు ఎత్తి 21,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తూర్పు కాలువకు 335 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాశం బ్యారేజ్ నుంచి అందిస్తారు. కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తుతా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంటా ఉంది. దీంతో మొత్తం 30 గేట్లను కూడా అధికారులు ఎత్తేసి కిందకి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి వేల క్యూసెక్కుల్లో వరద నీరు అనేది కూడా ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంటా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి మనకి విజువల్లో చూడొచ్చు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరవాహిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలు కూడా తరలించిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో మరోవైపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని వర్షాలు ఉధృతంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే 30 గేట్లను ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. మరోవైపు మొత్తం 21,400 క్యూసెక్ల నీటిని దిగువకు కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు కాలువకు 335 క్యూసెక్కులు, అదేవిధంగా కృష్ణా పశ్చిమ కాలువకు 516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 30 గేట్లను ఎత్తి 17,921 క్యూసెక్కులు సముద్రంలోకి నీటిని విడుదల చేసిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద హెవీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరద నీరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మొత్తం పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ పైనుంచి ఫ్లడ్ ఏ లెవెల్లో వస్తుంది, ఎంత మేరకు కిందకి విడుదల చేయాలని దానిపైన కూడా అధికార బృందం అంతా కూడా మానిటరింగ్ చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి అయితే ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు అనేది కూడా పోటెత్తుతా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమై కొంత నీరుని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.